హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అన్నది తెలుసుకుందామండి. చాలామందికి డాక్టర్స్ మీకు ఫాలిక్యులర్ స్టడీ చేయాలి, మీకు పీరియడ్ వచ్చిన రెండో రోజున రండి అని చెప్తూ ఉంటారు కదా. చాలామందికి అసలు ఏంటి ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే యూజ్ ఏంటి, అసలు ఫాలిక్యులర్ స్టడీ చేయాలనేసి ఇన్నిసార్లు స్కానింగ్కి రమ్మంటున్నారు ఏంటి అని చాలా వరకు డౌట్స్ ఉంటూ ఉంటాయి కదండి. సో ఇలాగే నన్ను ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అని అడిగారు. సో నేను నాకు తెలిసిన చదువుకున్న నాలెడ్జ్ని మాత్రమే మీతో నేను షేర్ చేస్తున్నాను. నేనేమి డాక్టర్ని కాదు, ఇందులో ఎక్స్పర్ట్ని కాదు. అలాగే నేను ఎప్పుడు ఇలాంటి ఫాలిక్యులర్ స్టడీస్ నేను ఎప్పుడు చేయించుకోలేదండి. జస్ట్ నేను చదివిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అసలు ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏమిటి, ఫాలిక్యులర్ స్టడీ ఎవరికి చేస్తారు, ఈ ఫాలిక్యులర్ స్టడీ చేయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్టయితే మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ఎవరికి చేస్తారు, ఎవరికి చేయాలి అని చెప్తారు డాక్టర్స్ అనేది చూద్దామండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ కావాలి అని 1 ఇయర్ పాటు అంటే 1 సంవత్సర కాలం పాటు ప్రెగ్నెన్సీ కోసం బాగా ట్రై చేస్తారు, అంటే ఏ విధమైనటువంటి సేఫ్టీ లైక్ కాండోమ్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏమీ వాడకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ 1 ఇయర్ పాటు చేసిన మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని డాక్టర్ని కలిసినప్పుడు మీకు ఫాలిక్యులర్ స్టడీ చేయాలి అని చెప్తానమాట. అలాగే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, ఇలాగా ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మీకు పీరియడ్స్ అన్నవి రెగ్యులర్గా రాకపోవచ్చు. ఒకవేళ రెగ్యులర్గా వచ్చినా మీకు ప్రెగ్నెన్సీ అన్నది రాదు. సో ఇలా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు కూడా మీకు ఫాలిక్యులర్ స్టడీ చేయాలి అని డాక్టర్స్ చెప్తారనమాట. అలాగే థర్డ్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే పీసీఓడి ఉండదు, ఎండోమెట్రియాసిస్ కానీ థైరాయిడ్ కానీ ట్యూబల్ బ్లాకేజ్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. అయినా సరే మీకు ఎంత ట్రై చేసినా, ఎన్ని ఇయర్స్ ట్రై చేసినా సరే మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు కూడా మీకు ఈ ఫాలిక్యులర్ స్టడీ చేయాలి అని డాక్టర్స్ చెప్తారు. సో అసలు ఎందుకు ఈ ఫాలిక్యులర్ స్టడీ, ఈ ఫాలిక్యులర్ స్టడీ చేస్తే ఏంటి యూజ్ అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ లేడీస్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ని కనుక చూసినట్టయితే మనకి యూట్రస్ ఉంటుంది, యూట్రస్కి సరౌండింగ్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. మీకు అక్కడ ఇమేజెస్ చూపిస్తున్నాను కదా. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ కింద మనకి ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదండి, అక్కడ మనకి 2 ఓవరీస్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ 2 ఓవరీస్లో లోపల ఫాలికల్స్ ఉంటాయి. ఈ ఫాలికల్స్లో మనకి ఎగ్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుందంట, మెచ్యూర్ అవుతూ ఉంటుంది. దాని యొక్క గ్రోత్ ఆ ఫాలికల్స్లో పెరుగుతూ ఉంటుంది. మనకి 1 నెల పీరియడ్ ఎడమ వైపున వస్తే 1 నెల మనకి పీరియడ్ కుడివైపు నుంచి వస్తుంది అనమాట. అంటే ఒక సైడ్ లెఫ్ట్ ఓవరీ నుంచి, ఒక సైడ్ రైట్ ఓవరీ నుంచి మనకి ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ కలవలేదనుకో, అంటే మీకు మ్యారేజ్ కాకపోయినా మీ హస్బెండ్ ఎక్కడైనా ఉండి మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలవకపోతే ఆ ఎగ్ అన్నది వేస్ట్ అయిపోయి మనకి పీరియడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా ఎవరికైతే ఫాలిక్యులర్ స్టడీ చేస్తారో వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ డేని డాక్టర్స్ రమ్మంటారు. ఇలా సెకండ్ డే కనుక మీరు డాక్టర్ని కలిసినట్టయితే అప్పుడు మీకు వజైనా ద్వారా మీకు ఫాలిక్యులర్ స్టడీ అన్నది చేస్తారనమాట. ఇక్కడ మీకు ఈ ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు పీరియడ్ సెకండ్ డే రోజున మనకి నెక్స్ట్ మంత్ పీరియడ్ రావడానికి మనకి ఒక ఫాలికల్స్ అన్నది ఎగ్ అన్నది తయారవుతూ ఉంటుంది కదా. సో అప్పుడు మీకు డాక్టర్స్ సెకండ్ డే చూస్తారు, అసలు నెక్స్ట్ పీరియడ్కి ఎగ్ అన్నది డెవలప్ జరుగుతుందా లేదా అన్నది డాక్టర్స్ చూస్తారన్నమాట. సో మీకు సెకండ్ డే ఒకసారి, 8th డే ఒకసారి, 14th డే ఒకసారి మీకు స్కానింగ్స్కి రమ్మంటూ ఉంటారు, లేదా అంతకన్నా ఎక్కువసార్లు కూడా మిమ్మల్ని రమ్మంటూ ఉంటారు. ఇలా స్టడీలో ఎగ్ అన్నది ఎంత సైజు పెరుగుతుంది, అలాగే అసలు మీకు ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అన్నది చూస్తారు. యూజువల్గా ఫాలిక్యులర్ స్టడీలో మనకి మీకు సెకండ్ డే పీరియడ్లో వెళ్ళినప్పుడు మీకు 5 నుంచి 8 ఫాలికల్స్ కనుక ఉంటే అది మీకు చాలా చక్కగా ఉన్నట్టు, నార్మల్ అనమాట. బిలో 5 అంటే 3 to ఇలా ఉన్నాయంటే చాలా తక్కువ, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నట్టు డాక్టర్స్ లెక్క వేస్తారన్నమాట. ఓకే, మనకి 5 to 8 ఫాలికల్స్ అన్నవి ఉన్నాయంటే మనకి అందులో ఒకటి డెవలప్ అయ్యి మనకి ఆ మంత్ రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా మనకి ఎన్ని ఫాలికల్స్ రెడీగా ఉన్నాయి, అలాగే ఎగ్ అన్నది మెచ్యూర్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అలాగే మనకి ఎగ్ ఎలాగా మెచ్యూర్ అవుతుందో ఎండోమెట్రియం వాల్ కూడా మనకి అలాగే థిక్నింగ్ అవ్వాలన్నమాట.
మనకి ఎగ్ ఎంత ఇంపార్టెంటో ఎండోమెట్రియం వాల్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ ఎండోమెట్రియం గురించి నేను ఇంకొక వీడియో చేస్తానండి, అందులో మీరు క్లియర్గా చూద్దరు కానీ. సో ఇప్పుడు ఈ ఫాలిక్యులర్ స్టడీ వల్ల మనకి తెలిసేవి ఫాలికల్స్ అన్నవి ఉన్నాయా లేదా, అందులో ఎగ్ అన్నది మెచ్యూర్ అవుతుందా లేదా, కంప్లీట్గా మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుందా లేదా, ఇమ్మెచ్యూర్గా రిలీజ్ అవుతుందా అసలు ఎగ్ అన్నది రెడీ అయిన తర్వాత బయటికి రప్చర్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఫాలిక్యులర్ స్టడీ చేస్తారనమాట. సో మీకు సెకండ్ డే వెళ్ళినప్పుడు మీకు ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, అలాగే అందులో ఒక ఎగ్ అన్నది మెచ్యూర్ అవుతుందా లేదా అన్నది చూస్తారు. మీకు డాక్టర్ పిలిచినప్పుడు, మీకు ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు మీ ఎగ్ అన్నది 18 mm నుంచి 22 mm వరకు ఉంటే అది మనకి చక్కగా తయారైనట్లు లెక్క అనమాట. ఇలా 18 to 22 mm ఉన్నప్పుడు మనకి ఆ ఎగ్ అన్నది బేబీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే బేబీ ఫార్మేషన్ అవ్వడానికి ఆ ఎగ్ అన్నది కంప్లీట్గా రెడీ అయినట్టు లెక్క అనమాట. సో ఇదంతా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఫాలిక్యులర్ స్టడీ చేస్తారనమాట. సో మనకి వన్స్ మీకు డాక్టరు స్కానింగ్ అయినప్పుడు మీకు చెప్పే ఉంటారు, మీకు ఎగ్ అన్నది మెచ్యూర్ అయ్యింది, ఈరోజు కానీ రేపు కానీ అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఇప్పటి నుంచి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఫ్రీక్వెంట్గా కలవండి అని డాక్టర్స్ చెప్తారు కదండి. సో ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి రప్చర్ అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఈ రప్చర్ అంటే ఏమీ లేదు, నేను అక్కడ మీకు ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. అక్కడ మనకి ఫింగర్ లైక్ స్ట్రెచ్చర్ ఉంది కదా, ఆ ఫింగర్ లైక్ స్ట్రెచ్చర్లో లోపల ఒక బాల్లా ఉంది కదా, అది మనకి ఓవలేషన్ అయ్యే వరకు ఆ ఫింగర్ లైక్ స్ట్రెచ్చరు ఎగ్ని అలా హోల్డ్ చేసి పట్టుకుని ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైతే ఓవలేషన్ టైం వస్తుందో అప్పుడు మనకి కొన్ని రకాల హార్మోన్స్ అంటే LH అనే హార్మోన్ ద్వారా ఆ ఎగ్ అన్నది ఫెలోపియన్ ట్యూబ్స్లోనికి రిలీజ్ అవుతుందన్నమాట. సో అక్కడితో మనకి ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది. అలా ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ని మనము ఓవులేషన్ జరిగింది అని చెప్తారు డాక్టర్ని. దీన్నే రప్చర్ అని కూడా అంటున్నారన్నమాట. దీన్ని ఎగ్ రప్చర్ అనకూడదండి, ఫాలికల్ రప్చర్ అనాలి. సో ఫాలికల్ రప్చర్ జరిగినప్పుడు ఎగ్ అన్నది రిలీజ్ అయిపోయి ఫెలోపియన్ ట్యూబ్స్లోనికి వస్తుంది. ఇలా ఫెలోపియన్ ట్యూబ్స్లోనికి వచ్చిన తర్వాత అక్కడ ఎగ్ అన్నది 12 to 24 hours మాత్రమే ఉంటుంది. సో మీకు డాక్టర్స్ ఎగ్ అన్నది మెచ్యూర్ అయిపోయింది, ఈరోజు రాత్రికి కానీ రేపుకి కానీ అయితే రప్చర్ అయిపోద్ది అని చెప్పినప్పుడు మీకు డాక్టర్స్ చెప్తారు, మీరు ఇప్పటి నుంచే అంటే దానికి ఎగ్ మెచ్యూర్ అయ్యిందని చెప్పినప్పటి నుంచే మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ కలవండి అని డాక్టర్స్ చెప్తారు కదా. సో మీరు ఎగ్ అన్నది రప్చర్ అవ్వడానికి ముందుగానే వైఫ్ అండ్ హస్బెండ్ 2 days బిఫోర్ నుంచే ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు కలిసినట్టయితే మగవారి స్పెర్మ్ అన్నది అంటే మీ హస్బెండ్ యొక్క స్పెర్ము ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో 5 days అన్నది యాక్టివ్గానే ఉంటుంది, అట్లీస్ట్ 3 days అయినా యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎగ్ అన్నది రిలీజ్ అవ్వగానే ఆల్రెడీ మీరు 2 days బిఫోరు 1 day బిఫోరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిశారు కాబట్టి అక్కడ ఈ ఎగ్ రిలీజ్ అయ్యి వచ్చేసరికి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఆల్రెడీ స్పెర్మ్ అన్నది ఎగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఎగ్ ఎప్పుడైతే ఫాలికల్స్ నుంచి రప్చర్ అయిపోయి ఫెలోపియన్ ట్యూబ్స్లోనికి రాగానే ఈ స్పెర్మ్తో కలిసిపోతుంది అనమాట. సో ఇలా కలిసినప్పుడు మీకు ఆ మంత్ అన్నది మీకు ఇంకా పీరియడ్ రాదు. సో మీకు 1 week ఆగిన తర్వాత టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్ వస్తుంది. కానీ మీరు ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళారు కాబట్టి డాక్టర్ మిమ్మల్ని 18th day కానీ 19th day కానీ 20th day కానీ మళ్ళీ వచ్చి టెస్ట్ చేయించుకోమంటారు. అప్పుడు డాక్టర్స్కి తెలిసిపోతుంది మీకు ఫాలిక్యులర్ స్టడీ మళ్ళీ చేసినప్పుడు ఎగ్ స్పెర్మ్ ఫెర్టిలైజేషన్ జరిగిందా లేదా అన్నది డాక్టర్స్కి తెలిసిపోతుంది. సో మనకి అది తర్వాత అక్కడి నుంచి ఎండోమెట్రియం వాళ్ళకి ఇంప్లాంటేషన్ జరిగి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అన్నది కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదనమాట. డాక్టర్స్కి తెలుస్తుంది అది అటాచ్ అయ్యిందా లేదా, అసలు ఫెర్టిలైజేషన్ జరిగిందా లేదా, ఎండోమెట్రియం వాళ్ళకి అటాచ్ అయిందా లేదా అన్నది డాక్టర్స్ తెలుస్తుంది. కానీ మనకి డాక్టర్స్ ఏమని చెప్తారంటే డేట్ వరకు వెయిట్ చేయండి, పీరియడ్ వచ్చేస్తే మళ్ళీ వచ్చి ఫాలిక్యులర్ స్టడీని సెకండ్ డే వచ్చి మీరు ఫాలిక్యులర్ స్టడీని మళ్ళీ రిపీట్ చేయండి. ఒకవేళ మీకు పీరియడ్ రాకపోతే మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని మళ్ళీ వచ్చి కలవండి, అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్తారు. కానీ మీరు గుర్తుంచుకోండి, ఈ ఫాలిక్యులర్ స్టడీ మీరు ఎంత ఖర్చు పెట్టి ఈ ఫాలిక్యులర్ స్టడీలు ఇవన్నీ చేయించుకుంటున్నారు కాబట్టి వన్స్ మీకు డాక్టర్స్ ఎప్పుడైతే కలవమని చెప్తారో అంటే మీకు ఎగ్ మెచ్యూర్ అయ్యింది అని చెప్తారు కదా,
అప్పుడు 2 డేస్ బిఫోర్ నుంచే మీరు బాగా కలవాలన్నమాట. అలాగే ఎగ్ రిలీజ్ అయిన రోజు మనకి మరీ ఇంపార్టెంటు. అంటే డాక్టర్స్ ఎగ్ రప్చర్ అయ్యిందని కూడా మీకు చెప్తారు కదా, అప్పుడు మరీ ఇంపార్టెంట్ అనమాట. బాగా కలవాలి. అలాగని మీరు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ మిషన్ లాగా కలవడం కాదు, చాలా న్యాచురల్గా కలవండి. ప్రెగ్నెన్సీకి ఏదో మిషన్ లాగా మీరు కలవడం కాదు, చాలా యాక్టివ్గా సరదాగా కలిసినట్టయితే మీకు స్ట్రెస్ అంతా పోయి మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగే మీకు ఓవలేషన్ అయిపోయిన తర్వాత మీకు కలవకపోయినా పర్వాలేదు, కానీ అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. హెవీ స్ట్రెస్గా ఎక్కువగా మీరు ఎంత ఖర్చు పెట్టి ఫాలిక్యులర్ స్టడీలు, ఈ స్కానింగ్ ఇవన్నీ చేయించుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఎక్కువగా బరువుల పనులు చేయకుండా అవాయిడ్ చేయవలసినటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. అలాగే చాలామందికి ఈ 1 వీక్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. దానికి సంబంధించి కూడా నేను వీడియో పెట్టాను, చూడకపోతే ఎవరైనా చూడండి. సో మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఫస్ట్ స్కానింగ్లోనే మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీకు ఫస్ట్ స్కానింగ్లో సక్సెస్ కాలేదు అంటే సెకండ్ టైం కూడా మీరు ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళాలి. ఇలా మీరు రిపీటెడ్గా ఒక 6 మంత్స్ అయినా ట్రై చేయాలి. అలాగే ఈ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఏంటంటే మీకు ఐయుఐ చేయాలి అన్న వాళ్ళకి కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ అన్నది చాలా యూజ్ అవుతుంది. మనకి ఎగ్ మెచ్యూర్ అవగానే మనకి హస్బెండ్ యొక్క స్పెర్మ్ని మనకి డైరెక్ట్ ఇంజెక్ట్ చేసేస్తారు. ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా డైరెక్ట్ ఎగ్ స్పెర్మ్ ఫెర్టిలైజేషన్ జరిగిపోతుంది అనమాట. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మీరు ఇంత ఖర్చు పెట్టి చేయించుకుంటున్నారు కాబట్టి డాక్టర్స్ మీకు ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిస్తే మాత్రమే మీకు ఆన్సర్ చేస్తాను, తెలియకపోతే నాకు తెలియదని కూడా నేను చెప్పేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.